తమిళంలో స్టార్ హీరోల పేర్లు చెప్పండి అంటే రజనీ, కమల్, సూర్య, అజిత్, విజయ్, కార్తీ అంటారు. కానీ ఇప్పుడు ఈ లిస్టులోకి మరో పేరు వచ్చి చేరింది. ఆ పేరే శివకార్తికేయన్. సీనియర్స్ దారిలో పెద్ద పెద్ద ప్రయోగాలు ఏం చేయలేదు, కానీ తనదైన నటనతో తమిళనాట తిరుగులేని స్టార్గా ఎదిగాడు. ప్రస్తుతం ఇతను సాగిస్తున్న జర్నీ మిగతా కోలీవుడ్ స్టార్స్ను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు అతను కేవలం స్టాండప్ కమెడియన్, ఆ తర్వాత సపోర్టింగ్ యాక్టర్. కానీ ఇప్పుడు తమిళనాట అతిపెద్ద స్టార్. అలా ఎలా అంటే 2 ఏళ్ల క్రితం విడుదలైన అమరన్ 350 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ లీగ్లోకి అడుగుపెట్టాడు శివకార్తికేయన్. అమరన్ తర్వాత శివకార్తికేయన్ నటించిన 2 చిత్రాలు మదరాసి, పరాశక్తి రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి. అయినప్పటికీ 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో శివకార్తికేయన్ తమిళనాట మినిమం గ్యారంటీ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో కళకళలాడుతున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాతగా శివకార్తికేయన్ సయాన్ పేరుతో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం తరువాత వెంకట్ ప్రభుతో మరో భారీ చిత్రం చేస్తున్నాడు. ఆ తరువాత డాన్ డైరెక్టర్తో మరో మూవీ, అలాగే విక్రమ్ వేద మేకర్స్తో సినిమా. అన్నీ కుదిరితే ఏలియన్ సబ్జెక్టుతో తెరకెక్కిన అయలాన్కు సీక్వెల్. ఇది శివకార్తికేయన్ లైనప్. మొత్తంగా తమిళ హీరోలు మారిపోయారు. ఎవరి దారుల్లో వారు మాస్ మూవీస్, కమర్షియల్ హంగులు నిండిన చిత్రాలు చెయ్యాలని డిసైడ్ అయ్యారు. కార్తీ, విశాల్ లాంటి స్టార్స్ కూడా ప్రస్తుతం కొత్త కొత్త కథలు వింటున్నారు. రానున్న రోజుల్లో తమ పవర్ఫుల్ లైనప్ రివీల్ చేయబోతున్నారు.